నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వర్ణాంధ్రపై 17 లక్షల మంది స్పందన, 56% మంది మహిళలే. ఈ స్వర్ణాంధ్ర గురించి మనం చూసినట్లయితే దాని మీద 17 లక్షల మంది స్పందించినట్లు, అందులో అత్యధికంగా 56% మంది మహిళలే ఉన్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దీనిలో చూస్తే స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది భాగస్వాములై స్పందన తెలియజేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత స్థాయి స్పందన లేదు. ఇందులో 56% మహిళలు, 28% విద్యార్థులు, యువత, 17% రైతులు, 5% సీనియర్ సిటిజన్లు ఉన్నారు. స్వర్ణాంధ్రపై ఇంతిదిగా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా రానంత స్పందన ఇక్కడ వచ్చిందని మనం చెప్పవచ్చు. 17 లక్షల మంది స్పందించి స్వర్ణాంధ్ర 2047 పై అయితే వారి స్పందన వ్యక్తం చేశారు. అందులో అత్యధికంగా 56% మహిళలే ఉన్నారు. అంతేకాకుండా రైతులు, యువత, సీనియర్ సిటిజన్స్ కూడా వారి స్పందన తెలియజేయడం హర్షణీయం అని చెప్పవచ్చు. స్వర్ణాంధ్రకి 10 సూత్రాలు. ఈ స్వర్ణాంధ్ర 10 సూత్రాలు ఏంటో చూసేద్దాం ఒకసారి. పేదరికం లేని సమాజం. ఎన్నికల్లో భాగంగా అయితే ఆయన చెప్పారు, నా లక్ష్యం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం. ఇది P4 తోనే సాధ్యం అని కూడా చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయాలనేది ఆయన లక్ష్యం అని ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. మరి రెండోది చూస్తే ఉద్యోగ ఉపాధి కల్పన. పరిశ్రమలు ఏర్పాటు కావాలి, నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే ఎన్నో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి కట్టాయి అని చెప్పొచ్చు. దీంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చంద్రబాబు అనే ఒక పేరు వినే చాలా పరిశ్రమలు రాష్ట్రంలోకి రావడం కూడా మనం చూసాం. ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఆ ఉద్యోగ అవకాశాలు అనేవి నాణ్యత కలిగిన ఉద్యోగ అవకాశాలు కావాలి అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. ఇంకా నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. ఎక్కడికక్కడే మానవ వనరుల అభివృద్ధి జరగాలి, నైపుణ్య శిక్షణ ఇప్పించాలి, యువత అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలి, ప్రాంతం ముఖ్యం కాదు. ఆయన కోరుకునేది ఒకటి, ఏపీ యువత ఎవరైనా సరే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు. దీనికి తగిన నైపుణ్యాన్ని అందించాలని ఆయన విజన్తో ముందుకు వెళ్తున్నారు. నీటి భద్రత. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పారు, ప్రతి ఇంటికి నీటి కుళాయి, నీటి కనెక్షన్, వాటర్ కనెక్షన్ అనేది ఇప్పిస్తామని. ఇంకా చూసినట్లయితే మనము తాగడానికే కాదు, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు అవసరం. నీటి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఎన్నో నదుల అనుసంధానం, వ్యవసాయ రంగానికి అయితే కానివ్వండి, త్రాగునీరు ఇవ్వడం కానివ్వండి, పరిశ్రమలకు కానివ్వండి, ఆయన నదులను అనుసంధానం చేసి కరువు ప్రాంతమైన రాయలసీమకు కూడా నీరు అందించాలని ఎంతో తాపత్రయపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. రైతుకు వ్యవసాయంలో సాంకేతికత. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఒక డ్రోన్ సమ్మిట్ తోనే అమరావతిలో మనం చూసినట్లయితే 5 గిన్నీస్ ఆఫ్ బుక్ రికార్డ్స్ అనేవి వచ్చాయి. ఇంకా ఈ వ్యవసాయ రంగానికి ఇక్కడ స్పెసిఫిక్ గా రైతుల వ్యవసాయంలో సాంకేతికత జోడించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, రైతులు గౌరవంగా జీవించాలి, వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. వస్తు రవాణాకు ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు 14% ఉంది. ఇతర దేశాల్లో ఇది 8% మాత్రమే. మన దేశంలోనూ తగ్గించాలి. ఏవైతే వస్తు రవాణా ఖర్చులు ఉన్నాయో అది మన దేశంలో చూసినట్లే 14% ఉందని, ఇతర దేశాల్లో పోలిస్తే అది 8% ఉందని, ఈ వ్యయం తగ్గాలి అని ఆయన భావిస్తున్నారు. ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం. ప్రతి ఇల్లు హరిత నివాసం కావాలి. ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తాం. ప్రతి ఇల్లు, పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, గ్రిడ్ కు అమ్మి ఆదాయం పొందవచ్చు. ఇంధన వనరుల్ని కూడా, ఇంధన పరిశ్రమలను కూడా ఎంతలా ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహిస్తున్నారు అంటే మనకు తెలిసిన విషయమే. ఎన్నో పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి, సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మొన్న మధ్య మనం చూసాము గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కూడా వస్తున్నాయని. ఈ సౌర విద్యుత్తో ప్రతి పొలంలో కూడా హరితవనంగా ఉండాలి, ప్రతి ఇల్లు హరిత నివాసంగా ఉండాలి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్. ఉత్పత్తుల్లో నాణ్యత లేకే సరైన విలువ రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించాలి. దానికి గ్లోబల్ బ్రాండ్ సృష్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తాం. అందుకు అనుగుణంగానే ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఏదైనా సరే తయారు చేసిన వస్తువుకు బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి బ్రాండింగ్ ఉంటే, ప్రమోట్ చేసినట్లయితే దానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే దానికి నాణ్యత అనేది ముఖ్యమని కూడా చెప్పడం జరిగింది.
స్వచ్ఛాంధ్ర టెక్నాలజీ పెరిగిన దోమల కారణంగా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడమే దీనికి కారణం. మానసిక ఉల్లాసం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యం. స్వచ్ఛాంధ్ర చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ఫస్ట్ స్వచ్ఛాంధ్ర ఉంటేనే ఇవన్నీ కూడా సాధిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. డీప్ టెక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. శాటిలైట్, డ్రోన్, CCTV, IoT ద్వారా రియల్ టైం డేటా తీసుకోవచ్చు. అనలిటిక్స్ తో వండర్స్ చేయొచ్చు. అన్ని కోణాల్లోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఇది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తులో స్మార్ట్ వర్క్ చేయాలి. వ్యవసాయం, వైద్యం, ఇంధన రంగాల్లో సాంకేతిక అందిపుచ్చుకోవాలి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వ్యవసాయ ఒక్క రంగంలోనే కాదు, ప్రతి రంగంలో కూడా టెక్నాలజీని అటాచ్ చేసి ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. మరి ఈ రోజైతే మనం విజన్ 2047 ఎలా ముందుకు వెళుతుంది, ఎలాంటి ప్రణాళికలు జరుగుతున్నాయి అనేది చూసేసాం. మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం. థ్యాంక్ యూ.